తణుకు రూరల్ ఎస్ఐగా పనిచేసినటువంటి ఏజీఎస్ మూర్తి 2 రోజుల కిందట పోలీస్ స్టేషన్‌లోనే పాపం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయారు కదా! యాక్చువల్‌గా ఏదో ఒక గేదెల చోరీకి సంబంధించి ఆ కేసు క్లోజ్ అయ్యడానికి కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయనే ఆరోపణలతో ఆయన సస్పెండ్ చేశారు. బట్ ఇది నా ప్రమేయం లేకుండా బలి పశువును చేశారు అని, అది పై అధికారులు చేశారు అని, మధ్యలో ఏదో ఒక ఎమ్మెల్యే ప్రస్తావన కూడా వచ్చింది. నాకైతే అసలు బ్రతకాలని లేదు అని, నా భార్య పిల్లలు ఏమైపోతారో అని చెప్పి భయమేస్తుంది అని వాళ్ళ స్నేహితుడితో మాట్లాడిన ఆడియో ఫుల్ వైరల్ అవుతూ ఉంది. పాపం అనిపించింది. నా తప్పేమీ లేకుండా నన్ను బలిపశువులు చేశారు. విజ్జి అంటే వాళ్ళ భార్య గారు, విజ్జి పిల్లలు ఏమైపోతారు, అంతా అయిపోయింది అని ఆత్మహత్యకు ముందు స్నేహితుడితో ఎస్ఐ మూర్తి తీవ్ర ఆవేదన. ఈ ఆడియో అయితే ఫుల్ వైరల్ అవుతుంది. ఒక ఆడియో, అందులో కొంత భాగం కనుక చూస్తే ఆడియోలో ఏముందని, ఆడియోలో ఎస్ఐ మధ్యలో ఎస్ఐ అంటున్నారు ఇంట్రెస్ట్ లేదురా అని అంటే, వాళ్ళ ఫ్రెండ్ అంటున్నారు ఏంటి జాబా అంటే, లేదురా లైఫే ఇంట్రెస్ట్ లేదు, నన్ను మోసం చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటున్నారు. ఇంట్రెస్ట్ లేదురా అంటే ఏంటి జాబ్ ఇంట్రెస్ట్ లేదా అని వాళ్ళ స్నేహితుడు అడిగితే, లేదురా జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు అంటున్నారు. ఆ తర్వాత అదే ఎస్ఐ కంటిన్యూ చేస్తున్నాడు, ఆ కృష్ణకుమారు ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఏదో అలా గెంటుతూ ఉన్నాను. సరే విఆర్ భీమవరం కదా, చూద్దామని చెప్పాను ఆ కృష్ణకుమార్కు, నన్ను ఇబ్బంది పెట్టకండి సార్ అని. లేదు ఎమ్మెల్యే గారు చెప్పారు కదా అది ఇది అని పెంట చేశాడు నా జీవితాన్ని. సిఐ నాగేశ్వరరావుకు చెబితే ఇలా పెంట చేశాడు. ఇద్దరు కలిసి సర్వనాశనం చేశారు నా జీవితాన్ని. ఎంతో హ్యాపీగా చక్కగా ఉంటాయి ఫ్యామిలీతో, కానీ ఇప్పుడు నా జీవితం నాశనం చేశారు. వాళ్ళ ఫ్రెండు, ఫోన్లే ఇప్పటిదాకా ఉన్నావు, నాకు లూప్ కావాలి, ట్రాన్స్ఫర్పై వెళ్ళిపోతాను అని చెప్పి అడుగు ఒకసారి అని వాళ్ళ ఫ్రెండ్ సలహా ఇస్తే, ఎస్ఐ ఏమో అంతా ఊహించిందే జరుగుతుంది, పిల్లలు విజ్జిని చూస్తుంటే చాలా బాధేస్తుందిరా నాకంటే, జీవితం మీద ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటున్నారు ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఊరుకో ఫస్ట్ అని అంటే, ఎస్ఐ లేదురా పిల్లలు విద్య గురించి ఆలోచిస్తుంటే చాలా బాధేస్తుందిరా. ఫ్రెండ్ అసలు ఏమైనా బర్రుందారా నీకు, పిచ్చిగా ఆలోచించుకో, సైలెంట్ ఉండు. ఎస్ఐ మనం కూడా చాలా హ్యాపీగా ఉంటాం అనుకున్నాం రా అంటే, ఏమైందిరా నీకు ఇప్పుడు ఏం కొంపలు మునిగే, నువ్వేం పిచ్చిగా మాట్లాడుకు, పాజిటివ్ నెగటివ్ ఏదైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉండు అని అంటే, ఎస్ఐ ఏమో లేదురా జీవితం అంతా అయిపోయింది, అక్కడికి వెళ్తే కృష్ణా జిల్లా అలాట్మెంట్ అని తెలుసు నాకు, నేను అసలు ఉండలేను, ఒక్కరోజు కూడా నేను అక్కడ ఉండలేను, అక్కడ వాతావరణం అది నా వల్ల కాదురా. అయితే అరే బాబు నువ్వు కంగారు పడకరా, పిచ్చిగా మాట్లాడకని వాళ్ళ ఫ్రెండ్ ఓదారుస్తున్నాడు. ఆయన కూడా తనొక స్టేషన్ దగ్గరికి వెళ్ళి పాపం కాల్చుకొని చనిపోయాడు. బాధాకరం.